ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ప్లీజ్ మేడం, ఒక్క చెప్పండి. He's asking question. He's not asking for information. ఇది వేరే ఇది కదా. వేస్తా పప్పు చేస్తాను. 250 కైకి వేస్తావా? 2 పూటలు. బాబు బాబాయ్ నువ్వేం నచ్చేలా ఎందుకు జరుగుతుంటే క్యారెట్ కుళ్ళిపోయింది. అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది ఇక్కడ ఇప్పుడు ఏమక్క అడగండి. మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దు 9 సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్లు రావడం లా, పైన బాత్రూమ్ లో నీళ్లు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, 1 నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లుంది నీ మెయింటెనెన్స్. ఫోన్ పే చేయమంటావా? నువ్వు 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది వాష్రూమ్ పోతుంది మేడం, ఆర్టీ వాళ్ళు క్లీన్ చేయమంటే క్లీన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని తెలీదా మీకు? ఎందుకు జరుగుతుంటుంది? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్లు రావడం లా, పైన బాత్రూమ్ లో నీళ్లు మగపిల్లలా బయట పోయాకే